చెప్పండి కొత్త జెండా ఒకసారి చెప్పండి అని చెప్పండి. చూసారా మామ ఎంత కష్టపడతాను మామ. ఆయన ఎవరు తెలుసా? తెలుసు. మ్యాట్లైన్ వైట్. ఏం నచ్చింది మ్యాట్లైన్ వైట్? నేను చూడను. ఎర్రగా ఉదయించే సూర్యుడు నల్లగా మాడిపోతాడు, వాడు మనిషిలా కాదు. హాయ్ మామ అందరికి. ఈ రోజు అయితే డేట్ వచ్చేసి అక్టోబర్ 12 మామ. అక్టోబరే కదరా, అక్టోబర్ 12 అనమాట. ఈరోజు వారియర్ అనే ఎంగేజ్మెంట్ వరంగల్లోని. మేమైతే 5:30కి లెగ్స్ రెడీగా అయ్యామమ్మా. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది అనమాట. మేమైతే బయలుదేరిపోయాం. మనతో పాటు అయితే రాజేష్ అన్న, ఇదిగో చేనేనైనా డ్రైవింగ్ చేస్తున్నారు. రాజేష్ అన్న అనమాట వరంగల్ దాకా తీసుకుని వెళ్ళేది. వెనకాల అయితే అదిగో పందిపేరులోడు ఉన్నాడు ట్రిప్పిగాడు. ఇప్పుడు రాజేష్ అన్న మరి 3 hours జర్నీ, మరి మధ్యలో ఒక ఛాయ్ కొట్టేసి అయితే వెళ్దామంటున్నారు. వారియర్ అన్న అయితే ఈ రోజుతో 50% అమ్ముడిపోతున్నాడు మామ. ఇంకో 50%కి ఈ మంత్ ఎండ్కి అయితే ఇంకో 50% అనమాట. 100% అయిపోద్ది. అయిపోయింది మామ. ఇంకా వారియర్ అన్న ఇంకా వరంగల్ మాకు వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ ఇంకో 3 hours అంటే ఒక 7:10 అట్లా అయిపోతుంది మామ. మేము వెళ్ళేటప్పటికి రీచ్ అయ్యేటప్పటికి సన్ రైజ్ అయితే చూడండి మామ, ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి మామ. మార్నింగ్ అయితే 6:30 అయింది మామ టైం అయితేని. మేమైతే బాలనగర్ దాటాం అప్పుడే. రాజేష్ అన్న అయితే నిజం చెప్తున్నాం మామ, డ్రైవింగ్ ఫన్నీగా చేస్తున్నారు. బొచ్చోడు సడన్ లెఫ్ట్ తిప్పాడు. అరే ముండా కూడా అంటుండు. అదిగో అటు సడన్ తిప్పేశాడు మా మాట. తప్పు ఉంది. రాజేష్ అన్న మాతో తిరిగి చెడిపోతున్నాడు సార్. రాజేష్ అన్న ఇన్విటేషన్ ఎవరి తరపు నుంచి వచ్చిందన్న? అమ్మాయి తరపు నుంచి, అబ్బాయి తరపు నుంచి అన్న? కపుల్ పంపించారు. కపుల్ అన్న కాదు, అన్న కావాలని తెలుగుగా మాట్లాడుతున్నాడు. సేఫ్ సైడ్ ఉన్నాడు. కపుల్ నుంచి అట్లా నేను సుష్మిత గారు పంపినందుకు వస్తున్నాను అంటున్నాడు. మళ్ళీ వారియర్ అని అంటాడు. సుష్మిత గారు పంపినందుకు వస్తున్నాను, లేదా రాబోదు మ్యాట్ అన్నాడు. అదిగో చూసా, అదిగో మళ్ళీ సేఫ్ గేమ్. మీలో కోటేశ్వరుల్లోకి వెళ్ళాలి. అన్నను పంపేద్దాం ఈసారి. బిగ్ బాస్ అండి. అమ్మ సేఫ్ గేమ్ కదన్న, సేఫ్ల గేమ్. ఇంకా మేమైతే ఇదిగో మామ ఇప్పుడే మరి ఉప్పల్ అయితే దాటొచ్చాము. మంచి యాక్సిడెంట్ అయ్యి ఫుల్ ట్రాఫిక్ మామ మొత్తం. ఇంకా అంతే 10 నిమిషాలు లేట్ అయింది. మార్నింగ్ ట్రాఫిక్ ఏమి ఉండదు కదా అనేసి లోపల నుంచి వచ్చామన్నమాట. కానీ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది మామ. మనం కొంచెం ముందుకు వెళ్ళాక ఏమన్నా గుర్రం గుడ్డుదైనా దానా తప్పదన్నట్టు వేసేయాలి మనం కొంచెం ఫుడ్. ఇంకో లైట్ ఫుడ్ ట్రిప్ కానీ చూసారు కదా, అక్కడ చూపిస్తాడు లైట్ ఫుడ్. 2 పూరి 2 ప్లేట్స్ అంట మామ. అంటే 4. ఒకవేళ ఒక ఆడి దగ్గర ఒక 3 ఉంటే ఇంకా 6. ఫస్ట్ ఇడ్లీతో స్టార్ట్ చేస్తాడు. శుభమా అని ఇడ్లీతో స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. అది అదనమాట. రాయేష్ అన్నకైతే మెయిన్ చాయ్ ఉంటే సరిపోతుంది మామ. టిఫిన్ కూడా అంటే టిఫిన్ వేయాలి, కొంచెం అన్నా తినేయాలి టైం అయ్యేటప్పటికి. అంతే. ఈయన సాగుతారు. చూసారు కదా మామ వరంగల్ అయితే చూసారు కదా. గేట్ అనమాట. గేట్ని దాటి ఇలా లెఫ్ట్కి అయితే తీసుకున్నాం. హైవే మీద నుంచి 10 minutes తక్కువ ఉంది, 9 అయింది. ఇంకా టిఫిన్ అయితే చేయలేదన్నమాట. రాయేష్ అన్న ప్రశాంతంగా తినే ప్లేస్ కోసం చూస్తున్నారు. ట్రిప్ గడికి వెనకాల ఆకలి అవుతుంది అనమాట. అడిగి నీరసంగా అయిపోయాడు పాపం కుర్రాడు. వరంగల్కి అయితే లెఫ్ట్కి తీసుకుని హైవే నుంచి డైరెక్ట్ కొట్టేస్తున్నాం. ఇంకా చాలా దగ్గరలో అయితే ఉన్నాం. ఇంకా మా బ్యాచ్లోని బోయన్నే అండ్ చైతన్య అన్న స్పీడ్ అనుకుంటాం మామ కారు. కానీ రాయేష్ అని చూడండి మామ, నవ్వుతా ఆడతా పాడతా 2 గంటల్లో తీసుకుని వచ్చి వరంగల్లో పాడేస్తున్నాడు మామ. తెలియలేదు మళ్ళీ డ్రైవింగ్ తీసుకుని వచ్చి వరంగల్లో 2 గంటల్లోనే మా బోయన్నకి తయారయ్యాడు. స్పీడ్గా రాలేదు, లిమిట్లోని ఆడతా పాడతా సింపుల్గా భలే వచ్చేసాం మామ. సార్ ఇప్పుడైతే మన ట్రిప్ సార్ ఉన్నారు లోపల. సార్ రండి సార్ రండి. ఓకే ట్రిప్ సార్ అయితే ఉన్నారు మనతో. ఇప్పుడు మామ వరంగల్ అయితే మొత్తం మీద అయితే వచ్చేసాం మామ. రీచ్ అయిపోయింది. ఎంకే నాయుడులోకి అయితే వచ్చేసాం అనమాట. కొంచెం ఇక్కడ టిఫిన్ చేసేసి వెళ్ళిపోదాం. మా ట్రిప్ గాడు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాడు.
టిఫిన్ కోసం అయితే ఇదిగో అంతే. ఇక్కడ అన్లిమిటెడ్ అంటే ఇప్పుడు ట్రిప్ ఇక్కడ అయితే ఎంకే నైన్లో అయితే చూసారు కదా మామ, మేమైతే టిఫిన్ తినడానికి అయితే కూర్చున్నాం. ఇదిగో నాకైతే మసాలా దోశ, ట్రిప్ ఇక్కడ ఆనియన్ దోశ చెప్పుకున్నాడు, విడిగా మసాలా అడుగుతున్నాడు. రాజేష్ అన్నేమో ఈ సాంబార్ ఇడ్లీ ఎప్పుడు లేక కొంచెం తినేసి మళ్ళీ ఇంకా బయలుదేరిపోదాం మనం అయితేనే. ఇప్పుడే మామ టిఫిన్ అయితే కంప్లీట్ చేసాను, మొత్తం టిఫిన్ అయితే అయిపోయింది, ట్రిప్ ఇక్కడ అయిపోయింది. ఇప్పుడే అనమాట టిఫిన్ అయితే తిన్నాం, చూసారు కదా. ట్రిప్పి గడు పాపం లైట్ ఫుడ్ తిన్నాడు, నేనైతే హెవీ ఫుడ్. ఇప్పుడే కార్ అయితే పార్కింగ్ చేసామన్నమాట. ఇప్పటికే మనకి ఆల్మోస్ట్ 2 minutes తక్కువ. లేదు లేదు 11 అయిపోయింది మామ, మనం అసలు 10:30కి రీచ్ అవ్వాలన్నమాట. రాజేష్ అన్నేమో వీడియోలో ఏంటని చెప్తున్నాడు. నన్ను వెళ్ళిపోదాం, అయిపోదాం రండి. చూద్దాం మామ, ఇదే అనమాట గల్లీలోనే ఫంక్షన్ది. అన్నా ఫంక్షన్ అయిపోయింది రా ట్రిప్పే. రే ట్రిప్పే ఎవరితో అడిగి ఒకసారి, పెళ్లి కూతురు పేరేంటో అడగరా. మామ మాకు టైం చెప్పిందేమో 10:30 అనమాట, ఇప్పుడు వచ్చేసి 11 అవుతుంది. ఫంక్షన్ అయిపోయింది, ఇంకా అవుతుందో మాకైతే తెలియట్లేదు. చూసారు కదా మా వెనకాల అయితే. కానీ ఓయ్ సూర్యుడా, అవుతుంది ఏడున్నావా? ఇంకా టైం అయితే మామ తెలుసు కదా, టైం అంటే వారియర్ అంటాడు, వారియర్ అంటే టైం అంటాడు. ఏది మామ చెప్పండి, ఖాళీ కుర్చీలు ఉన్నాయి అక్కడ. అన్న రాజేష్ అన్న అక్కడ ఎవరు లేరన్నా? 10:30కి ఎంగేజ్మెంట్ అంటే అప్పుడు తాంబూలాలు ఇచ్చుకుంటారు అనుకున్నాం. 10:30కి ముహూర్తం అన్నారు మామ. ఇంకా హైలైట్ ఏంటంటే అక్కడ కెమెరామెన్ వైర్ సెట్ చేసుకుంటాడు. వైర్ చదువుతున్నట్టున్నాడు. హైలైట్ ఉంది మామ. టైంకి అయితే ఇంకా అవ్వట్లేదు ఫంక్షన్ అయితే, 10:30కి అని చెప్పారు. మేమేమో 6 గంటలకే లేచి వచ్చాం మామ. ఇప్పుడే ఇంకా మాకైతే అక్కడ ఇంకా టైం పాస్ అవ్వక బయటకు అయితే వచ్చాము అనమాట. కొంచెం అల్లం టీ వేయడానికి వచ్చాము. వరంగల్ మొత్తం తిరిగినా కూడా మాకు ఇది ఒక దుకాణమే కనబడింది మామ. ఏంటి మామ ఇక్కడ ఛాయ్ తాగరని అడిగాము, ఛాయ్ తక్కువ తాగుతారంట వరంగల్లో. మెడికల్ షాపులు అయితే మామ ఊరిడమ్మ 30 షాపుల దాకా ఉన్నాయి మా ముగ్గు చోటనే. అఖిలన్ అయితే చూసారు కదా కార్లని. కన్నాబాయ్ అయితే వచ్చిండు అనమాట, పెళ్లి పెద్ద మనిషి. వారియర్ అన్న అయితే ఫోటోషూట్ కి అయితే వెళ్తున్నాడు. పెళ్లి కూతురుకు ఇప్పుడే ఫోటోషూట్ అయితే అయింది అనమాట మామ. సిగ్గేస్తుంది కానీ వారియర్ అన్నకి అయితే కొత్త బట్టలు ఇచ్చారు, సిగ్గుపడుతున్నాడు. పంతులు గారు ఏం వేశారు అన్న మీదకి? ఏదది? ఓ షిట్. పంతులు గారు అయితే ఈజీ చూసారు కదా. వారియర్ అన్న అయితే ఇప్పుడు డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవడానికి వచ్చాడు, అందుకనే వీడియో తీస్తున్నాను. చూసారు కదా మామ, వారియర్ అన్న కొత్త డ్రెస్ అనమాట ఇది. అయితేని నిగనిగా మెరిసిపోతాడు ఇప్పుడు పెళ్లి కొడుకు అయితేని, మామూలుగా లేదు. విష్ణా గారు అయితే ఎంట్రీ ఇచ్చారు. వెజిటేబుల్ మామ అయితే వచ్చాడు అనమాట. కానీ అక్కడ ఉన్నారు, లోపల ఉన్నారు. అక్కడేమో వారియర్ అంద అయితే పంతులు గారు చదువుతున్నారు నీట్గాని. ఇదిగో మామ విష్ణా మామ అయితే వచ్చాడు, మన మోడరేటర్. అందరు మోడరేటర్ మామ. అవును మోడరేటర్. బ్లాక్ అండ్ బ్లాక్ వేసాడు, ఓజీ లాగా ఉన్నాడు. చూసారు కదా హీరో ఓజీ. స్పెట్స్ ఒకటే తక్కువైనాయి మామ. వారియర్ అన్న అయితే స్టిల్స్కి అయితే రెడీ అవుతుండు ఇప్పుడు ఫ్రెండ్స్. పెళ్లి కూతురు గారు అయితే రెడీ అయ్యారు, ఇప్పుడే బయటికి వెళ్తున్నారు పూజకి. పెళ్లి కూతురు గారు ఈడు ఇక్కడికి వచ్చినా వదలతలేదు మామ. ఇదిగో ఈ ట్రిప్ గాడు, అక్కడేమో అదిగో కన్నా గారు. వీళ్ళిద్దరూ అయితే 1v1 ఆడుతున్నారు. మరి ఎవరు విన్ అవుతారో తెలీదు. ఎవరు విన్ అయినా కూడా 5K సూపర్ చాట్ నాకు. చూసారు కదా మామ, వారియర్ అన్న అల్లుడు. చెప్పు హాయ్ చెప్పు బాబాయ్. అమ్మో గట్టిగా చెప్పిండు. చెప్పు మా సబ్స్క్రైబర్లకి అందరికీ హాయ్ చెప్పు. నీకు నచ్చిన బూత్ మాట ఏంటో చెప్పు. రాజేష్ అన్న భయపడుతున్నాడు. చెప్పు ఏం పగలు కొడతావు? వారియర్ మామది అందరితో పగలు కొట్టేటట్టున్నావుగా. మా ఎక్స్ప్రెషన్ చూసుకుంటున్నాడు, మామూలుడు కాదు. అక్షయ్ పెళ్లి కొడుకుది పెళ్లి కూతురిది పేర్లు మామ ఇవన్నీ చూడండి. మా ఐఫోన్ యూజర్స్కి అయితే తప్పదు మామ ఇది అయితే. నేను చూసారు కదా కూలర్ ముందు ఐఫోన్ అది నిజంగానే వేడైపోయి వాళ్ళు వీడియో తీస్తున్నారు కదన్నా. ఐఫోన్ వాళ్ళకైతే ఈ తిప్పలు తప్పవు మామ. చూసారుగా కూలింగ్ కోసం అయితే ఐఫోన్లు చల్లగా తిప్పుకుంటున్నారు. అది ఆయన ఎవరు తెలుసా? ఏం నచ్చింది
ఏం చూస్తావు? లైవ్ చూస్తావా? అప్పుడప్పుడు చూస్తావా? నాది ఏం చూడవా? ఎవరిది? అదిగో అదిగో పెట్టు పెట్టు, ఇక్కడ అక్కడ పెట్టు, ఇక్కడ రెగ్యులర్ గా చూస్తా. అది ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు చూస్తా. అదిగో రెగ్యులర్ గా చూస్తా. కానీ గేమ్ అయితే సూపర్ ఆడతాడు. సూపర్ ఉంటుంది. ఒక్కొక్కని అయితే సంపూర్ణ తింటాడు. గుద్ది చేస్తూనే ఉంటాడు. ఏంది మరి ఒక్కొక్కరు? వారియర్ అన్నది అయితే ఫోటోషూట్ అయితే నడుస్తుంది అనమాట. అక్కడ బిజీగా ఉన్నాడు పెళ్లి కూతురుతోని. చూసారు కదా మొత్తం హెయిర్ స్టైల్ మొత్తం మారిపోయింది అన్నది. ఇదిగో ఈడిగో ట్రిప్పి గడ అయితే చూడండి గోళ్ళ మీద ఎలా ఎగురుతున్నాడు వీడు. చూడండి తినడానికి వెళ్తున్నాడు వీడు బిర్యానీ. వారియర్ అన్న అయితే బిజీగా ఉన్నాడు మామ. మొత్తం ఫోటోషూట్, కేక్ కటింగ్, అది ఇది అనేసి మొత్తం బిజీగా ఉన్నాడు. ఆగం అవుతుంది అనమాట. మొత్తం ఉంగరాలు ఒకరికొకరు మార్చుకుంటున్నారు. ఉంగరాలు అయితే మార్చుకుంటున్నారు ఒకరికొకళ్ళు. ఎన్ని గ్రాములన్నా అద్దతోలమా? వచ్చింది. కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నా. అంచేనా వీడియో? హ్యాపీ మ్యారేజ్ లైఫ్ బ్రో. బ్రో అరే లడ్డు మనదే ఇదంతా బ్రో. ఫోటోది బ్రో. బ్రో తాగేసాడు మొత్తం. అన్నా చూస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్. బ్రో కంగ్రాచులేషన్స్ బ్రో. చూసారా మామ ఇష్టం అయితే వేసేస్తున్నాడు సప్పుడు కాకుండానే. రాజేష్ అని కూడా మా ఇప్పుడైతే మొత్తం మీద ఎంగేజ్మెంట్ లో ఫోటోలు అన్ని దిగిపోయాం. అంతా అయిపోయింది, కార్యక్రమం అంతా అయిపోయింది అనమాట. ఫైనల్ గా మేమైతే ఫుడ్ తినేస్తున్నాం. ఇదిగో మనదీప్ మామ అనమాట. సూపర్ అని పెట్టాడంటే ఓకే మామ. బాగా చెప్పు మామ. ఇంకా ఫైనల్ గా అయితే వారియర్ అన్న ఇంకోసారి కలిసి అయితే ఇంకా బయలుదేరుతాం మామ. ఇక్కడికి వెళ్ళి అయితే మనం వారియర్ అన్న ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది మామ. మొత్తం మీద అయితేనే చూసారు కదా జంట చూడముచ్చటగా ఉన్నారు. చూసారు కదా వారియర్ అన్న. ఓకే అన్న 80K అన్న సబ్స్క్రైబ్ అంట. మా రాముడు ఎక్కడ ఉన్నాడు? లక్ష్మణ్ అంటే ఎక్కడ ఉంటాడు? సీతమ్మ ఇదిగో. లేదు రాముడు ఎప్పటికీ. వీడు హనుమంతుడు, నిజంగానే హనుమంతుడు. రావణాసురుడు అంట పోయా. అదనమాట మామ. చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట వారియర్ దగ్గర. బాయ్ బ్రో, కంగ్రాచులేషన్స్ అందరూ వచ్చినందుకు. అంతే, ఏం లేదు, అయిపోయింది. చెప్పండి కొత్త జంట ఒకసారి చెప్పండి చెప్పండి. చూసారా మామ ఎంత కష్టపడతాను మామ. ఓకే బాయ్ మామ అందరికి.